హాయ్ వ్యూయర్స్, మనం బోన్సాయిని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని నేర్చుకున్న దాంట్లో చాప్టర్ 1 మనం ఆల్మోస్ట్ 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 5 అయిపోయింది. ఇది ఎపిసోడ్ 6 లాస్ట్ చాప్టర్ చెప్తున్నాను. బోన్సాయిని ఎలాగ స్టెప్ బై స్టెప్ చేయాలి అన్న దాంట్లో ద లాస్ట్ ఎపిసోడ్ చెప్తున్నాను. మీరు లాస్ట్ సార్ ఇంకా చాలా ఉన్నది కదా అంటే మీకు చెప్తాను. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, మీకు పైన మీరు thumbnail అబ్జర్వ్ చేయలేదు కానీ హౌ అని చెప్పాం. హౌ టు సెలెక్ట్ ఏ ప్లాంట్ అనేది నేర్చుకున్నాం. హౌ టు సెలెక్ట్ ఏ ప్లాంట్ అని నేర్చుకున్నాం. చాప్టర్ 1లో మనం ఎలా మొక్కని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, హౌ టు సెలెక్ట్, అది ఏ స్పీషీస్, మనకి వేపలాంటి ఉండకూడదు, ఇలాంటివి తెచ్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్లో వేర్ టు సెలెక్ట్ అన్నది మనం ఒకటి వేర్ టు సెలెక్ట్ అన్నది తెలుసుకున్నాం. వేర్ టు సెలెక్ట్ అంటే కటింగ్ ద్వారా తెచ్చుకోవచ్చా, వైల్డ్ని తెచ్చుకోవచ్చా, లేదా మనం ఎయిర్ లేయరింగ్ ద్వారా తెచ్చుకోవచ్చా, లేదంటే సీడ్ ద్వారా తెచ్చుకోవచ్చా అన్నది, మనం ఇవన్నీ నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చా అన్నది ఈ వేర్ టు సెలెక్ట్ అనేది. తర్వాత మనం బేసిక్గా బిగినర్స్కి విచ్ టూల్స్ అంటే ఎలాంటి టూల్స్ మనం బిగినర్స్ వాడాలి. మనం ముందు అడ్వాన్స్ ఇంకా వెళ్ళలేదు. అడ్వాన్స్ మనం నెక్స్ట్ చాప్టర్ 4లో వస్తుంది. మనం ఇప్పుడు చాప్టర్ 1లో ఉన్నాం. మన బిగినర్స్కి కావాల్సిన టూల్స్, బిగినర్స్కి కావాల్సిన వైర్స్, అల్యూమినియం వైర్స్ ఎలాంటివి కావాలన్నది మీకు చెప్పాం. ఇవి ఏమైనా మీరు మిస్ అయినా మీకు కావాలంటే నా పాత వీడియోలో కూడా ఇంకా వైర్ల మీద కంప్లీట్ వీడియో ఉంది, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ కంపల్సరీగా మనం ఒకసారి ఇవన్నీ తెచ్చుకున్నాక నర్సరీ నుంచి ఎలాంటి సాయిల్ కావాలి, ఎలాంటి సాయిల్ మనం వాడాలి అన్నది, వాట్ టైప్ ఆఫ్ ఏ సాయిల్ అన్నది మనం ఒక వీడియో చేసాం. ఆ సాయిల్ ఎలా చేయాలి దానిలో రిపోర్టింగ్ కూడా మనం చూపించాం. ఇందులో 2 చూపించాం. సాయిల్ మిక్స్ చూపించాను, ప్లస్ మీకు రిపోర్టింగ్ కూడా చూపించాను. ఇందులో మీకు ఒక ప్లాంట్ని సాయిల్ మిక్స్ చేస్తూ ప్రీమియం సాయిల్ ఎలా ఉంటుంది, మామూలుగా జనరల్ సాయిల్ ఎలా ఉంటుందో కూడా మనం ఇందులో చూసుకొని నేర్చుకున్నాం. ఇది మనం వాట్ ఈస్ ద బెస్ట్ సాయిల్. మీకు చాలా రోజుల నుంచి thumbnail అర్థం లేదు. హౌ, వేరు, విచ్, వెన్, వై అని వస్తాయి. ఇవన్నీ మీరు ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఇది మనం అనుకున్న చాప్టర్ 1కి. నెక్స్ట్ స్టైల్స్ నేర్చుకున్నాం. అది వై వీ షుడ్ లెర్న్ బోన్సాయ్ స్టైల్స్. బేసిక్ స్టైల్స్లో బిగినర్స్కి స్టైల్స్ ఎంత ఇంపార్టెంట్. ఎంత మంచి మొక్క నర్సరీని తెచ్చుకున్నా మన స్టైల్స్ మాస్టర్ చేయకపోతే మనం మొక్కను ముందుకు వెళ్ళాం. చాలామంది అడుగుతారు, సార్ నెక్స్ట్ ఏం చేయాలి సార్, మొక్కను తెచ్చాను ఏం చేయాలి సార్ అని. అది ఏం చేయాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియో కంపల్సరీగా మీరు చూడాలి. ఓకే, అలాగే మీరు ఇంకా ఎక్కువ అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటే ఈ స్టైల్స్లో కూడా నేను చాలా స్టైల్స్, ఆల్మోస్ట్ ఆల్ స్టైల్స్, బుంజిన్ స్టైలు, ర్యాఫ్ స్టైల్ అన్నీ కూడా చేశాను. నా పాత వీడియోలు రిఫర్ చేయండి. ఈరోజు లాస్ట్ చాప్టర్ 1లో లాస్ట్ ఎపిసోడ్ 6 మనం చేస్తున్నాం. 6 ఏం లేదు, దట్ ఈస్ మిగిలింది మన దాంట్లో మిగిలిన లాస్ట్ది వెన్. ఎప్పుడు మనం దీన్ని ప్రూన్ చేయాలి, ఎప్పుడు దీన్ని వైర్ చేయాలి. అది సార్ ప్రూనింగ్ మనం వైరింగ్ ముందే అనుకున్నాం కదా అని. అలా కాదు. చెట్టు మీరు చాలామంది ఏంటంటే నర్సరీ చిన్న మొక్క తెస్తున్నారు, సార్ దీన్ని వైర్ చేసేయాలా, చిన్న మొక్కను తెస్తున్నారు, సార్ దీన్ని ప్రూన్ చేసేయాలా, ఇవి ఎక్కువ అడుగుతున్నారు. దీనిలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. వెన్ టు ప్రూన్ అండ్ వెన్ టు వైర్ అన్నది మనం తెలుసుకుంటాం క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చాప్టర్లో 6th ఎపిసోడ్ మనం వెన్ అన్నది మనం లాస్ట్ టాపిక్ అనుకున్నాం. ఓకే, వెన్ టు ప్రూన్ ఆర్ వైర్ ఏ బోన్సాయ్ అంటే మనం ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి, అలాగే వైరింగ్ కూడా ఎప్పుడు చేయాలన్నది మనం తెలుసుకోవాలి. ఇది మనం చాలామంది అడుగుతున్నారు, సార్ నర్సరీ నుంచి మొక్క తెచ్చాను, ఈ మొక్కను తెచ్చాను అంటే మీరు ఎగ్జాంపుల్ చూపించేస్తాను. ఇలా మొక్కను తెస్తున్నారు మీరు నర్సరీని తెచ్చేసారు, మంచి మొక్క తెచ్చాను, దీన్ని ఎక్కడ కట్ చేయాలని అడుగుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, నాకు ఇంత హైట్ కావాలనుకుంటే ఇక్కడ దాకా పెరగనివ్వండి, ఇంత హైట్ ఇంత బోన్సాయ్ చేసుకోండి. ఇది సపోజ్ 3 feet అనుకుందాం, ఇది 3 feet అనుకుందాం. లేదు సార్ నా 3 feet వద్దు అనుకుంటే ఇక్కడ చేసుకోండి, ఇది 2 feet చేసుకోండి. లేదు సార్ ఇది ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ బోన్సాయ్ చేసుకోండి. మీకు జస్ట్ నేను చెప్తాను ఏంటంటే ఇది 1 feetలో చేసుకోండి. ఇందులో మీకు మ్యాటర్ ఏం లేదు, మీరు ఎంత చేసుకోవాలన్న దానిలో నన్ను అసమాంటికి అడిగి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఇంట్లో ఎంత ఎత్తు కావాలన్నా చూసుకోండి. సార్ నాకు ఇంత చిన్న మొక్క కావాలి, లేదా ఇంత పొడుగు మొక్క కావాలి, లేదు నేను ఫార్మల్ చేయాలి, ఇన్ఫార్మల్ చేయాలన్నప్పుడు మీకు వచ్చే బ్రాంచెస్ బట్టి మీరు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంటుంది. అది కూడా మీకు నేను జస్ట్ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నన్ను అడిగే క్వశ్చన్లు ఎక్కువ చెప్తున్నాను. హైట్ అయితే మనకి నచ్చిన చాయిస్లో కట్ చేయండి, భయపడకండి. రెండోది, నర్సరీ నుంచి ప్లాంట్ తెచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇలా ఉంది కొమ్మ, చాలామంది నాకు ఏంటంటే ఇక్కడ పెద్ద కొమ్మలు చూపిస్తున్నారు, ఇక్కడ పెద్ద కొమ్మలు ఉంటున్నాయి, ఓకే, ఇక్కడ చిన్న కొమ్మలు ఉంటున్నాయి. 2 feet, 3 feet, 4 feet, 5 feet, 6 feet, 7 feet, 8 feet, 9 feet, 10 feet, 11 feet, 12 feet, 13 feet, 14 feet, 15 feet, 16 feet, 17 feet, 18 feet, 19 feet, 20 feet, 21 feet, 22 feet, 23 feet, 24 feet, 25 feet, 26 feet, 27 feet, 28 feet, 29 feet, 30 feet, 31 feet, 32 feet, 33 feet, 34 feet, 35 feet, 36 feet, 37 feet, 38 feet, 39 feet, 40 feet, 41 feet, 42 feet, 43 feet, 44 feet, 45 feet, 46 feet, 47 feet, 48 feet, 49 feet, 50 feet, 51 feet, 52 feet, 53 feet, 54 feet, 55 feet, 56 feet, 57 feet, 58 feet, 59 feet, 60 feet, 61 feet, 62 feet
ఓకే, ఇలా చిన్న కొమ్మలు ఉంటున్నాయి. సరే దీన్ని ఏం చేయాలని అడుగుతారు. ఇది కూడా మీకు నాకు వచ్చిన డౌట్లో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. మీకు ఇది Q&A సెక్షన్ కింద కూడా చెప్పేస్తున్నాను. ఈ డౌట్లో ఒకటి గుర్తుంచుకోండి, సన్లైట్ పైనుంచి పెనిట్రేట్ అవ్వాలంటే ఇక్కడ ఎప్పుడు పెద్ద బ్రాంచ్ ఉండకూడదు, ఇక్కడ ఎప్పుడు పెద్ద బ్రాంచ్ ఉండకూడదు. ఫస్ట్ మనకి ఇది చిన్నగా ఉండాలి, ఇది పెరగనివ్వాలి. ఓకే, ఇది ఇలా మనం పెట్టుకోవాలి, ఇది ఇక్కడ ఉంచుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ కట్ చేసేయాలి, దీన్ని ఇక్కడ కట్ చేసేయాలి, ఇక్కడ చిన్న లైట్ ఉంచుకోండి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే సన్లైట్ ఇక్కడ ఉన్నప్పుడు, మీకు సన్లైట్ ఇలా పడినప్పుడు మీకు ప్రతి కొమ్మకి, అంటే ఈ కొమ్మకి సన్లైట్ తగులుతుంది, ఈ కొమ్మకి సన్లైట్ తగులుతుంది, ఈ కొమ్మకి తగులుతుంది, ఈ కొమ్మ ఇలాగా. ఇది మనకి సన్లైట్ పెనిట్రేట్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకు మొక్క చూపించినప్పుడు ఎవరైనా డ్రా చేస్తే, నిన్న కూడా చాలామంది నాకు మొక్కని ఇలా తెచ్చారు, ఇలా తెచ్చి సార్ ఇలా వైర్ చేసాం, ఈ చిన్న కొమ్మలు ఉన్నాయి, ఏం చేయాలి ఇది అడుగుతున్నారు. ఏమి చేయొద్దు, దీనికన్నా ఇది చిన్న చేయండి అంతే. మీకు ఎప్పుడు మొక్క పెరిగిపోతుంది. మీరు ఈ ట్రయాంగిల్ షేప్ అన్నది గుర్తుంచుకోండి. ఈ ట్రయాంగిల్ గీసిందే క్యానోపీకి, నా వీడియోలో చూపించాను, క్యానోపీకి ఇలా ఉండాలి. అప్పుడే మీ ఈ చెట్టు ఈ కొమ్మ బతుకుతుంది, ఈ కొమ్మ బతుకుతుంది, ఈ కొమ్మ పెరుగుతుంది. ఇవి ఎప్పటికీ భయపడక్కర్లేదు. ఈ కొమ్మలు మీరు ఎపెక్స్ గురించి భయపడకండి, అది ఎప్పుడు ఎండ తగులుతుంటాయి కాబట్టి 360 days దొరుకుతాయి కాబట్టి అవి పైవి ఎప్పుడు పెరుగుతాయి. వీటికి ఎనర్జీకి ప్రాబ్లం లేదు, ఇది ఎప్పుడైనా పెరుగుతాయి, ఎంత కాండ అంత పెరుగుతాయి. వీటికే మనకి ప్రాబ్లము. దీనికి మనం ఫస్ట్ ఎండ తగిలినట్టు చేయాలి. ఇది క్లియర్ అనుకుంటున్నాను ఈ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ప్రూనింగ్ అన్నది ఒకటి గుర్తుంచుకోండి. ప్రూనింగ్ మనం ఎందుకు చేస్తాం అన్నది గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం అనుకున్నట్టుగా ఇక్కడ బొమ్మలు గీస్తాను. మనం అనుకున్న షేపు ఈ షేప్ని మెయింటైన్ చేయడానికి, ఒక ట్రీ లుక్ తీసుకురావడానికి మనం ముందు ప్రూనింగ్ చేస్తాం. ట్రీ లుక్ రావడానికి అంటే గుర్తుంచుకోండి, మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే బ్యూటీ. ఆ బ్యూటీలో చెట్టులా కనబడాలి. అంటే మహావృక్షం ఎలా ఉందో ఆ వృక్షంలా కనబడడం కోసం నేను డ్రాయింగ్ కొంచెం తప్పు చేసి ఉండొచ్చు స్పీడ్లో. ఇది మనం చేసేది ఫస్ట్ ట్రీలాగా ఉండడానికి. రెండోది, ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులు మనవి ఒకసారి గుర్తుంచుకోండి జాగ్రత్తగా, ఇలా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఆకు వస్తుంది, ఇక్కడ ఒక ఆకు వస్తుంది, ఇక్కడ ఒక ఆకు వస్తుంది, ఇక్కడ ఒక ఆకు వస్తుంది. మీకు ఇలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఈ గ్యాప్ అని చూసారా, ఈ గ్యాప్ వల్ల ఎప్పుడు మనం కాంపాక్ట్గా మొక్కని చిన్నగా బొద్దుగా చేయలేం. సో మనం ఏంటంటే ప్రూనింగ్ చేస్తుండడం వల్ల ఇక్కడ కట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ కట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడి నుంచి మనకి చిన్న కొమ్మ వస్తుంది. దీనికి ఈ గ్యాప్స్ తగ్గిపోతాయి. మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ చిన్న గ్యాప్ ఇక్కడ ఆకు కట్ చేసామో, ఇక్కడి నుంచి వచ్చే కొమ్మకి దీనంత పొడుగు రాదు, ఆ ఆకులు ఇలా వస్తాయి. మీరు ప్రూనింగ్ చేసడం వల్ల ఏమవుతుందంటే ఈ నోట్ అంటారు, అంటే దీనికి ఇందాక మీకు చెప్పించాను కదా, సారీ, ఇక్కడ ఉన్నదానికి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ నోట్స్ అంటారు, ఇవి రెడ్యూస్ అయిపోతుంటాయి. మీరు కట్ చేసిన వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంటుంది. సపోజ్ ఇది 5 centimeters ఉందనుకోండి, నెక్స్ట్ టైం కట్ చేసినప్పటికి 3 centimeters వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ టైం కట్ చేసినప్పటికి 2 centimeters వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ గ్యాప్ తగ్గించడానికి, అంటే ఈ బ్రాంచ్ యొక్క గ్యాప్ తగ్గించడానికి, లీఫ్ సైజ్ తగ్గించడానికి, ఇంత లీఫ్ ఉన్నది ఇంత లీఫ్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ 2 పర్పస్లు మనం కటింగ్ వల్ల చేస్తాం. ఇది సెకండ్. ఫ్రెండ్స్, మనం ప్రూనింగ్లో ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనం ప్యాడ్స్ క్రియేట్ చేయాలనుకున్నా, ఐపోకింగ్ ఉన్నా, అంటే ఐపోకింగ్ అంటే ఇక్కడ 1/3, ఈ 1/3లో ఏ ఉన్నా ఇలా 3 partsగా చేస్తాం అనుకున్నాం. ఈ 1/3లో ఏ ఉన్నా కిందవి ఇవన్నీ తీసేయాలి. ఇక్కడ కొమ్మలు ఇవన్నీ తీసేయాలి. గుర్తుంచుకోండి, మళ్ళీ ఇవన్నీ తీసేయాలి. ప్రూనింగ్ దానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ట్రంక్ని క్లియర్ చేసి నీట్గా, ఇక్కడి నుంచి ఏమైనా ఐపోకింగ్ వస్తే ఈ ఐపోకింగ్ని తీసేస్తాం. మీరు గుర్తుంచుకోండి, ఐపోకింగ్ని తీసేస్తాం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్కడ బ్రాంచెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్యాడ్లో ఈ బ్రాంచ్ చేశారనుకోండి, ఈ ప్యాడ్ క్రియేషన్లో కూడా ఉపయోగపడుతుంది. ప్యాడ్ క్రియేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ బ్రాంచ్లో కొన్ని కిందకు వచ్చాయి కొమ్మలు, కొన్ని ఇలా కిందకు వచ్చాయి, ఇందులో కొన్ని ఇలా పైకి వెళ్ళాయి, ఇందులో కొన్ని ఇలా రివర్స్ వచ్చాయి. ఓకే, కొన్ని ఇక్కడి నుంచి ఇలా క్రాస్ వచ్చాయి. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. మనం ఇలా కిందకి వెళ్ళేవన్నీ ప్యాడ్ కోసం కిందకి వెళ్ళే బ్రాంచెస్ తీసేస్తాం. ఓకే, పైకి ఇలాగా
అన్వాంటెడ్ బ్రాంచెస్ తీసేస్తాం. ఇలా ట్రంక్ బ్యాక్కి తిరిగి ఉన్న కూడా తీసేస్తాం. ఇలా బ్యాక్ ఉండకూడదు, కొమ్మ ఎప్పుడు బ్యాక్ ఉండకూడదు, అది కూడా తీసేస్తాం. ఇవన్నీ క్రిస్ క్రాస్ అన్నీ తీసేసి ఇలాగ ట్రంక్ అనుకోకుండా అన్వాంటెడ్ అన్నీ కూడా మనం తీసేస్తాం. గుర్తుంచుకోండి, ఈ అన్వాంటెడ్ ఇది కూడా తీసేసి ఇవి తీయడానికి మనం ప్రూనింగ్ వాడతాం. ప్రూనింగ్ వాడేది ఏంటంటే టు గివ్ ఏ ప్రాపర్ షేప్, సైజ్ కాంపాక్ట్ అవ్వడానికి, చిన్నగా అవ్వడానికి. కట్ చేసిన ప్రతి చోట ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఇంకో పని చేస్తాం. ఇక్కడ సపోజ్ ఇలా ఉంది కదా కొమ్మ, ఇక్కడ మీరు ఇలా కట్ చేస్తే, ఇక్కడ ఇలా కట్ చేస్తే మనకి ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. గుర్తుంచుకోండి, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్. ఇది అంబ్రెల్లా స్టైల్ చేస్తాం అనుకున్నాం. అలా కాకుండా మీరు ప్రతి చోట మీరు ఇలా ప్యాడ్ తయారు చేస్తారనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక బొమ్మ కరెక్ట్గా గీస్తాను, చేర్చోండి. ఇక్కడ చేర్చోండి. ఇక్కడ మనం కొమ్మ గీస్తున్నాం. మన కొమ్మ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఇలా వస్తుంది. ఇది జాగ్రత్త చూడండి. ఇది ఇప్పుడు మీరు ఇది కట్ చేశారు అనుకోండి, ఇది కట్ చేస్తే ఇక్కడ మనకి మళ్ళీ స్ప్లిట్ అయ్యి, సారీ ఇంత దూరం వద్దు, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ స్ప్లిట్ అయ్యి ఇలా బ్రాంచ్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇది కట్ చేశారనుకోండి, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇలా స్ప్లిట్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇది కట్ చేశారనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇలా సేమ్. అంటే ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ తయారు చేయడానికి కంపల్సరీగా ప్రూనింగ్ చేయాలి, ప్రూనింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు ఇలా గీసాను, రఫ్గా గీసాను. ఇది మనకి ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే బ్రాంచ్ ఇలా తయారు చేస్తున్నాం. ఇలా తయారు చేసినప్పుడు ఇది ఇలాగా ప్రతిదీ మనకి ఇలా ప్యాడ్ అందంగా తయారవుతుంది. మీకు అర్థమైంది కదా. ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చేస్తాను. ఇలా ఒక కొమ్మ ఉందంటే కొమ్మని ఇలా కట్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ దాన్ని ఇలా కట్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ దాన్ని ఇలా కట్ చేస్తే మనకి ఎలా కావాలంటే అలా కిందకి తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఇలా స్ప్లిట్ అవుతుంటుంది, గుర్తుంచుకోండి. మీకు అర్థమైంది కదా. ఇలా మీరు ఎన్ని కావాలంటే అలాగ అన్నీ చేసుకుంటూ, ఎన్ని కావాలంటే అన్నీ చేసుకుంటాం మనం. ప్రతి చోట మనం ప్రతి చోట రెండు చేసుకొని మీకు ఇలా జస్ట్ చూపిస్తాను. ఇది ఇందులో కూడా మీకు చెప్పేది ఏంటంటే ఇలా పైకి వెళ్ళే బ్రాంచ్లు తీసేయాలి, ఇలా బ్యాక్ వచ్చే బ్రాంచ్లు తీసేయాలి, ఇంకోటి కిందకి వెళ్ళే బ్రాంచెస్ని తీసేయాలి. ఇది మీరు చెప్పే పాయింట్ ఇందులో గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్, ఈ స్టార్టింగ్ నోట్లో ఏమవుతుందంటే మన కొమ్మ ట్రంక్ ఇలా ఉంటుంది, మన ట్రంక్ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి కొమ్మ వస్తుంది, ఇక్కడ కొన్ని సక్కర్స్ అని వస్తాయి. సక్కర్స్ అని ఇక్కడి నుంచి వస్తాయి, చిగుర్లు. మనకి ఈ ఎనర్జీ దీన్ని తీసుకొని ఇక్కడి నుంచి కొమ్మలు వస్తాయి. ఇవి కూడా మనం రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనకి క్లియర్గా మన షేపు ఇలా కనిపించాలి. ఈ ట్రంక్ దగ్గర మనకి ఇక్కడ ఏం ఉండకూడదు. ఇక్కడ మనం సక్కర్స్ అన్నీ తీసేసి ఇలా పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇక్కడ అన్ని ఇక్కడ జాయింట్ దగ్గర వచ్చే ఆకులు అన్నీ మనం కట్ చేస్తాం. దీన్ని సక్కర్ సెంటర్ అంటే ఈ ఎనర్జీ అంతా తీసుకొని ఈ కొమ్మ బలంగా ఇలా పెరిగిపోతుంది. ఓకే, అందుకని ఆ సక్కర్స్ని తీయాలి, అది గుర్తుంచుకోండి. దానికి ఇంకో పాయింట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది, ప్రతి నోట్ దగ్గర మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు వైరింగ్ చేయలేను అనుకుంటే, ఇది పెద్దదవుతుంది వీడియో, కొంచెం మీకు చెప్తాను. వైరింగ్ చేయలేను అనుకుంటే, ఇప్పుడు ఇలా ఉన్న నర్సరీ ప్లాంట్ తెచ్చారు, వైరింగ్ చేయలేను అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక దగ్గర కట్ చేసుకోండి, ఈ సైజు కట్ చేసుకోండి, భయపడకండి, ధైర్యంగా ఇలా కట్ చేసుకోండి. ధైర్యం కట్ చేసుకొని ఇక్కడి నుంచి 2 నోట్స్ తీసుకొచ్చేయండి. అంటే చాలా వస్తాయి, మీరు నచ్చింది 2 నోట్స్ పెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ మీకు 2 నోట్స్ వచ్చాక మళ్ళీ దీని నుంచి మళ్ళీ కట్ చేయండి, మళ్ళీ 2 నోట్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ దీనికి 2 నోట్స్ వస్తాయి. మీకు జస్ట్ రఫ్గా వేస్తున్నాను, మీకు బాగా టైం ఉన్నప్పుడు మనం వేసుకోవచ్చు. ఇక్కడ అంటే మీకు మళ్ళీ ఇక్కడి నుంచి కావాలంటే ఇలా కొమ్మ పెంచుకొని ఇక్కడ 2 నోట్స్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఇలా కొమ్మ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే ఆ డైరెక్షన్లో చెట్టుని తిప్పుకోవచ్చు. ప్రతి చోట మీకు ఎక్కడ నోట్ ఉందో ఆ నోట్ దగ్గర కట్ చేసుకుంటే మీకు ప్రతిదీ
మీకు అర్థమైంది కదా. ఇది ట్యాపర్లో నోట్ చూసుకుంటే ఇది నోట్ వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని ఫార్మల్ ఇన్ఫార్మల్ చేసినప్పుడు ఏం చేయాలి ఒకసారి చెప్పేస్తాను. ఒక్కసారి చూడండి. మీరు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇలా మొక్క ఉంటుంది. మొక్క ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకుంటే 2 కొమ్మలు వస్తాయి. 2 కొమ్మలు ఎంకరేజ్ చేయండి. 2 కొమ్మలు ఎంకరేజ్ చేసినప్పుడు ఇది ఒక కొమ్మ వస్తుంది, ఇది ఒక కొమ్మ వస్తుంది. రెండోది పైకి తీసుకెళ్ళిపోతాం. సేమ్ ఇదే కొమ్మ. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ కొమ్మ వస్తుంది. మళ్ళీ రెండో కొమ్మని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ మూడో కొమ్మ ఇలా వస్తుంది, నాలుగో కొమ్మ ఇలా వస్తుంది, ఐదో కొమ్మ ఫైనల్గా ఇక్కడ ఎపెక్స్ ఫిక్స్ చేసుకుంటాం. మీకు అర్థమైంది కదా. వచ్చే నాట్లోంచి మనం కట్ చేస్తే 2 వస్తాయి. అదే ఇన్ఫార్మల్ చేసాం అనుకోండి. ఇన్ఫార్మల్ చేస్తే సేమ్ ఇలా స్ట్రైట్గా ఉన్న మొక్కని కట్ చేసినప్పుడు ఇది స్లాంట్గా పాతుకోండి. స్లాంట్గా అంటే మన బ్యాగ్లో ఇలా పాతుకోండి. ఇలా పాతుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 కొమ్మలు వస్తాయి. ఈ చిగురిని ఇలా వేసుకోండి. అప్పుడు ఈ చిగురు స్ట్రైట్ రెండో చిగురు వస్తుంది కదా, దాన్ని ఇలా పెరగనివ్వండి. మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 2 నోట్లు వస్తాయి. ఇది నోట్ వచ్చింది, మళ్ళీ ఈ నోట్ ఇలా పెరుగుతుంది. క్లియర్ గుర్తుంచుకోండి. మళ్ళీ ఇది కట్ చేయండి. మళ్ళీ ఇక్కడ 2 నోట్లు వస్తాయి. ఓకే, ఇది చూసుకోండి. మళ్ళీ ఇక్కడ కట్ చేయండి. అంటే ఇది చాలా ఈజీ వే. మీరు వైరింగ్ చేయలేను అనుకున్నప్పుడు మీరు ఇది వేజ్. నెక్స్ట్ ఇక్కడ ఇది 2 వచ్చాయి కదా, ఇక్కడ 2 వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఎపెక్స్ పెట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టుకోండి. ఇది ఇన్ఫార్మల్. మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ మెయిన్ అనుకోండి, మనం ప్రూనింగ్లో మేజర్గా చూసేది ఏంటంటే ట్రంక్కి బ్రాంచెస్కి మనం ఒక షేప్లో తేడం కోసం మనం ఈ ప్రూనింగ్ చేస్తాం. అంటే ప్రపోర్షనేట్గా అంటే ఈ ప్రూనింగ్ చేసినప్పుడు ఇది ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది కట్ చేసుకుంటాం. ఇది ఎక్కువ వెళ్ళినప్పుడు ఇది కట్ చేసుకుంటాం. రెండోది గుర్తుంచుకోండి, తక్కువ ఏదైనా ఉందనుకోండి దాన్ని మనం ఉంచుకుంటాం. అలాగే ఇక్కడ ఏదైనా సక్కర్స్ కానీ రాంగ్ బ్రాంచెస్ ఉంటే కట్ చేసుకుంటాం అని చెప్పేసాం ఆల్రెడీ. ఈ ట్రంక్ కూడా ఏమవుతుందంటే మనం ప్యూర్గా కొమ్మ ఇలా తెచ్చుకొని రెగ్యులర్గా ఇవి కట్ చేస్తుంటే ఏమవుతుందంటే గుర్తుంచుకోండి, ఇవి కట్ చేస్తుంటే ఎనర్జీ ఏమవుతుందంటే ఇక్కడ ఆకులు వాటరు మనం ఇచ్చే వాటర్ కానీ మెన్యూర్ కానీ వీటికి అవసరం పడదు. ఎందుకంటే ఇది రెగ్యులర్ కట్ అయిపోయి ఉంటాయి. ఇవి కట్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అంతా ట్రంక్కి వెళ్తుంది. ఈ ట్రంక్కి ఎనర్జీ వెళ్ళడం వల్ల ట్రంకర్ ఏమవుతుందంటే నెమ్మదిగా ఇలా తయారవుతుంది. స్లోగా మీకు 3-4 ఇయర్స్ అయ్యేటప్పటికి ఇది ట్యాపర్లోకి వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇది ప్రపోర్షనేట్గా మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి కట్ చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ కొమ్మలకి వెళ్ళకన్నా ముందు ఈ తీసుకుని మెన్యూర్ అంతా ట్రంక్కి వెళ్తుంది. ట్రంక్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రాంచెస్ కన్నా ముందు మనం ఈ ట్రంక్ లావ్ అవుతుంది. ఇది ట్యాపర్ ఒకటి అడ్వాంటేజ్. రెండోది ప్రపోర్షనేట్గా చాలామంది చెప్తారు నాకు ఈ కొమ్మ ముందుకు వచ్చింది, ఈ కొమ్మ పైకి వచ్చిందని. వీటిని మనం ప్రపోర్షనేట్గా మనం కట్ చేసుకుంటాం. గుర్తుంచుకోండి. అంటే మనం ఎప్పుడు ఈ షేప్లోనే కట్ చేసుకోండి. ఇది గుర్తుంచుకోండి. ట్రయాంగిల్ అంటే ప్రపోర్షనేట్ అంటే మనం ఈ ట్రయాంగిల్లోనే ఫిట్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ నేను చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామందికి డౌట్ ఇది, సార్ నాకు తెచ్చినప్పుడు నర్సరీలో ఇక్కడ కొమ్మ ఉంది, ఇక్కడ కొమ్మ ఉంది, ఓకే ఇక్కడ కొమ్మ ఉంది, ఇక్కడ కొమ్మ లేదు, ఓకే ఇలా వచ్చింది అని అంటారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇలా కొమ్ము ఉన్నప్పుడు మీరు నిజంగా ఫార్మల్ ఆపరేట్ చేయాలంటే మీరు చేయలేరు. ఒకటి మీరు ఇక్కడ గ్రాఫ్ట్ చేసుకోవడం, ఏదైనా కవర్లో ఒక ప్లాంట్ వేసి ఇలా గ్రాఫ్ట్ చేసుకోండి. గ్రాఫ్ట్ చేసుకొని గ్రాఫ్ట్ అవుతుంది. లేదా నేను చేసేది నాకు అంత టైం లేదు, నాకు అంత ఓపిక లేదు అన్నప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని బ్యాక్ బర్డ్స్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ దగ్గర కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే చెట్టు నేచర్గా అన్నీ కట్ చేస్తాం కాబట్టి వచ్చే ఎనర్జీ ఇక్కడ ఆగిపోదు. ఇక్కడి నుంచి వచ్చాక ఇక్కడ కొత్త చిగురు వస్తుంది, మనకి కొత్త షూట్ వస్తుంది, ఆటోమేటిక్ కొత్త షూట్స్ వస్తాయి. ఇక్కడ కూడా వస్తాయి కొత్త షూట్స్. మనం ఎప్పుడైతే కట్ చేస్తామో కొమ్మ అంటే మన ఇంట్లో అడ్డుకున్న కొమ్మకు కూడా మనకి సైడ్కి వచ్చే కొమ్మకు కూడా సపోజ్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ కొమ్మ ఉందనుకోండి, దీనికి అనుకున్న బ్రాంచ్ లేకపోతే ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మనకి కొమ్మలు వస్తాయి, చిన్న కొమ్మలు వస్తుంది. నేచర్ మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. దీన్ని మనం
బ్యాక్ బర్డ్స్ అంటాం. బ్యాక్ బర్డ్స్ అంటే బ్యాక్కి వచ్చే బర్డ్స్. ఈ ఫ్రంట్కి వచ్చేవి అలాగా ముందుకు వెళ్ళిపోతాయి. ముందుకు పెద్ద కొమ్మలు ఉన్నాయి. వీటిని కాదు, మన బ్యాక్ కావాలనుకున్నప్పుడు ఇది కట్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ బర్డ్స్ వస్తాయి. ఈ బర్డ్స్ వచ్చినప్పుడు మనం ఇందులో కూడా ఏం కావాలో అది ఉంచుకొని తీసేయాలి. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, ఇది ప్రూనింగ్లో తీసేస్తాం. ఇది అవసరం, నాకు ఇక్కడ కొమ్మ కావాలి, ఇక్కడ కొమ్మ ఉంది, ఇక్కడ కొమ్మ ఉంది, ఇక్కడ లేదు, దీన్ని నేను ఉంచుకుంటాను. దాన్ని నేను సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి పెంచుతాను. మీకు అర్థమైంది కదా. దీన్ని గ్రో చేస్తున్నప్పుడు బ్యాక్ బర్డ్స్ వస్తాయి. కొమ్మలు చెట్టుకి ట్రంక్ కూడా చిన్న చిన్న కొమ్మలు వస్తుంటాయి. మీరు ఏమనుకుంటుంటే లైఫ్లో రాదు అనుకుని వదిలేస్తారు. నేను ఏంటంటే దాన్ని ఎక్స్పోజ్ చేసే సన్కి పైన కొమ్మలన్నీ తీస్తాను. పైన ఈ కొమ్మలన్నీ తగ్గించేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కొత్త బడ్డ వస్తుంది. ఇక్కడ కాదు, చాలా చోట్ల వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ కావాలో అక్కడ ఉంచుకొని మిగిలినవన్నీ తీసేస్తాం. కాబట్టి ఇది నేను చెప్తాను, ఇది బ్యాక్ బడ్ అంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రూనింగ్ మనం ఏం చేస్తాము పాయింట్ వైజ్ చెప్పాం. ఇంకా వైరింగ్ అన్నది ఏంటంటే, వైరింగ్ అన్నది ఇదే దానిలో వైరింగ్ గురించి నేను మళ్ళీ పెద్దగా క్లాస్ చెప్పను, ఒకే లైన్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ కొమ్మలు ఇలా వచ్చేసాయి అనుకోండి, పొరపాటున మీ దగ్గర అనుకున్న పొజిషన్లో ఉన్నాయి, ఇక్కడ వచ్చేసాయి అనుకోండి ఇలాగ. దీన్ని మనం 120 degrees బెండ్ చేయాలి. కాబట్టి దీనికి మనం వైరింగ్ చేసి ఓకే, దీనికి వైరింగ్ చేసి దీన్ని మనం 120 degreesలో బెండ్ చేసుకుంటాం అంతే. ఓకే, క్లియర్. ఇలా 120 degrees బెండ్ చేయడానికి ఈ వైరింగ్ వాడతాం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ తాడు కట్టి కిందకి ఇలాగా పాట్ కేసి, ఈ పాట్ ఉంటుంది కదా, ఈ పాట్ కేసి కట్టండి. లేదా ఇక్కడ రూట్ ఉన్నదంటే రూట్ కేసి కట్టండి. ఇలా తాడేసి కట్టుకోవచ్చు ఒకటి. లేదా ఇక్కడ పెద్ద స్టోన్ ఉంటే స్టోన్ వేసి కట్టి స్టోన్కి ఇది కట్టండి. ఆ బరువుతోటి కిందకి దించండి. ఇది రెండు గుర్తుంచుకోండి. టెక్నిక్ పెద్ద టెక్నిక్ కాదు. అర్థమైపోతే నేను కామెంట్ బాక్స్లో అడగండి, నేను కామెంట్లో చెప్తాను మళ్ళీ. అయితే ఇది మనం ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది 120 degrees దించాలి. ఆ తాడుతో లాగా దించుతారా, వైరింగ్తో దించుతారా, మీరు ఎలా దించుతారో నా పర్పస్ ఏంటంటే ఈ బ్రాంచ్ ఇక్కడికి రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం కంప్లీట్గా ప్రూనింగ్ నేర్చుకున్నాం. ఒకటి లాస్ట్ మీకు ఒక వర్డ్ చెప్తాను. నా దగ్గర హార్డ్ ప్రూనింగ్, సాఫ్ట్ ప్రూనింగ్ అన్నది ఒకటి పైన పెడతాను. హార్డ్ ప్రూనింగ్, సాఫ్ట్ ప్రూనింగ్ థంబ్నెయిల్ పెడతాను, చూడండి. హార్డ్ ప్రూనింగ్ ఎందుకు చేస్తామంటే కంప్లీట్గా మీకు ఇందాక చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. హార్డ్ ప్రూనింగ్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మొక్క నాకు షేపే నచ్చలేదు, అంటే ఈ షేపు అసలు నాకు నచ్చలేదు, ఏదో వచ్చింది. ఇప్పుడు నాకు ఇలా ఉంది చెట్టు, నాకు ఇది షేప్ నచ్చలేదు. అప్పుడు నేను హార్డ్ ప్రూనింగ్ ఏం చేస్తానంటే ఇక్కడ కట్ చేసేసుకుంటాను. ఇక్కడ కట్ చేసుకొని అప్పుడు వచ్చే 2 కొమ్మల్ని ఇలాగ. మీకు అర్థమైంది కదా. ఇది హార్డ్ ప్రూనింగ్ అన్నది ఏంటంటే మొత్తం మొక్క షేపే మార్చేయాలి, మొత్తం మొక్క డిజైనే మార్చేయాలనుకున్నప్పుడు మనం హార్డ్ ప్రూనింగ్ చేస్తాం. హార్డ్ ప్రూనింగ్ అన్నది ఇప్పుడు నాకు ఇక్కడ ఏదో ఈ కొమ్మ అనుకోగానే మనకు పెరిగిపోయింది అనుకోండి, ఇలా పెరిగిపోయింది అనుకోండి, మనకి ఇది నచ్చలేదు, మన స్ట్రక్చర్ చేయలేకపోతాం, మన మొక్క సూట్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే హార్డ్ ప్రూనింగ్ చేస్తాం. హార్డ్ ప్రూనింగ్ అంటే మొత్తం అక్కడికి తెగ నరికేస్తాం. అక్కడికి మనం ఇక్కడ నరికేసి దీనికి వచ్చే కొమ్మల్ని మనం మళ్ళీ షేప్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు దీంట్లో కొమ్మ వచ్చింది అనుకోండి, ఈ కొమ్మని మనం కావాల్సింది వాడుకుంటాం. మళ్ళీ ఇక్కడ కొమ్మ వచ్చింది అనుకోండి, ఈ కొమ్మని ఇక్కడ వాడుకుంటాం. ఇలా మనం చేయాలనుకున్నవి మనం ఇలా చేసుకుంటాం. దీని షేపు మీకు అర్థమైంది కదా. ఇది హార్డ్ ప్రూనింగ్ అంటారు. మీరు నా వీడియో ఒకటి ఉంది, హార్డ్ ప్రూనింగ్, సాఫ్ట్ ప్రూనింగ్. హార్డ్ ప్రూనింగ్ ఎందుకు చేస్తాను అనేది నాకు ఒకసారి బోగన్విల్లా బాగా నచ్చకపోతే మొత్తం హార్డ్ ప్రూనింగ్ మొత్తం సగం నరికేసి దాన్ని చక్కగా ఇలా అంబ్రెల్లా చేసుకున్నాను. మీరు చూడండి నా బోగన్విల్లా వీడియోలో మీరు హార్డ్ ప్రూనింగ్, సాఫ్ట్ ప్రూనింగ్ ఉంటుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు దాకా మనం నేర్చుకునే 6 chaptersలో ఏంటంటే కటింగ్ ఎలా తెచ్చుకోవాలి, మొక్క ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా పాట్ చేసుకోవాలి, ఎలా సాయిల్ తేవాలి, ఎలా టబ్ వేయాలి, ఎలా గ్రోత్ పాట్లు వేయాలి, ఎలా బౌన్సర్ సాయిల్ వేయాలి, ఇవన్నీ కలిపి మొక్క చేయడం అనేది నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ Chapter 2లో ఏముంటుంది సార్ అని అడిగితే మీరు Chapter 2లో ఒకటి గుర్తుంచుకోండి మీ అందరికీ, ఇది లాస్ట్. ఓకే, Chapter 2లో ఏం చెప్తానంటే మీకు ఒకటి గుర్తుంచుకోండి. Chapter 1లో అందరూ రెడీమేడ్ అయినా మొక్క తెచ్చేసుకోవచ్చు, మీరు రెడీమేడ్ అయినా మొక్క తెచ్చుకోవచ్చు. కానీ ఓకే, రెడీమేడ్ మొక్క తెచ్చేసుకున్నా ఓకే, ఇది క్లియర్. ఇది రెడీమేడ్ మొక్క మీరు తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఏంటంటే ఒక మొక్కని తెచ్చుకొని గ్రోత్ పాట్లో మనం ఈ షేప్లో చేసుకోవడం అనేది మనం నేర్చుకున్నాం. ఇది తెచ్చుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, మొక్క తెచ్చుకోవడం చాలా ఈజీ. చాలామంది ఇంటికి తెలిసే కుక్క పిల్లలు తెచ్చుకుంటారు. కుక్క పిల్లలు తెచ్చుకున్నాక దాన్ని 2 రోజులు ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే 1 monthలో ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు. కొందరు ఏంటంటే అడాప్షన్ చేసుకుంటారు బర్డ్స్ని, అట్లా పెంచలేక దాన్ని చంపేస్తారు.
మొక్క ఎంత ఇంపార్టెంటో మొక్కని ఇది ఎవరో మీకు గిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం, ఒక వర్త్ ఆఫ్ 20,000 30,000 రూపీస్ మొక్క మీకు గిఫ్ట్ ఇస్తే మొక్క ఇస్తే మీరు బతికించలేరు, గుర్తుంచుకోండి. దానికి మనం చాప్టర్ 2లో ఇవాళ మాట్లాడుకోబోయేది ఏంటంటే కంప్లీట్ కేర్ గురించి మాట్లాడతాం. చాప్టర్ 2లో మీరు 1 పూర్తిగా చూసి అందరూ సార్ మేము 1 మొత్తం చూసాం మాకు బాన్సాయ్ చేయడం వచ్చింది అనేక అప్పుడు నేను 2లో కేర్కి వెళ్తాను. నెక్స్ట్ చాప్టర్ 3 వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ టూల్స్ ఏంటి, అడ్వాన్స్ వైర్స్ ఏంటి, అడ్వాన్స్ గ్రాఫ్టింగ్స్ ఏంటి, అడ్వాన్స్ ఇవన్నీ మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ 6 అయిపోయింది కాబట్టి ఈ 6 ఎపిసోడ్స్ మీకు నచ్చినట్టయితే మనం చాప్టర్ 1 కంప్లీట్ అయినట్టు. ఈ చాప్టర్ 1లో నాకు అన్ని వీడియోస్ ఒక టార్గెట్ నేను 200 అనుకుంటున్నాను. 200 లైక్స్ ప్రతిదానికి వస్తే నేను చాప్టర్ 2 స్టార్ట్ చేస్తాను. చాప్టర్ 2 అంటే ఇది కంప్లీట్ కేర్ స్టార్ట్ చేస్తాను. మనం ఈ 6 వీడియోలకి 200 లైక్స్ రావాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. లేకపోతే ఇది తయారు చేయడం రాకనే కేర్ నేర్చుకొని యూజ్ లేదు. అంటే నేను కుక్క పిల్లని దాకన్నా దాన్ని కేర్ నేర్చుకోవడం యూజ్ లేదు. ముందు ఇంటికి అడాప్ట్ చేసుకొని తెచ్చుకుంటే ముందు ఈ మొక్క తెచ్చుకున్నాం, ఐదర్ సీడ్ ఆర్ కట్టింగ్ ఆర్ వైల్డ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాక మొత్తం మొక్క తయారు చేసేసాక నెక్స్ట్ చాప్టర్ కేర్. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ ఇది వీడియో మీకు కానీ లైక్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చాప్టర్ 1 చూడమనండి, చాప్టర్ 2 కోసం వాళ్ళు జాయిన్ అవ్వమనండి. కంప్లీట్ కేర్ ఎలా చేయాలి, మొక్కని ఎలా హెల్దీగా ఉంచాలి. మీరు అంటారు సార్ మీ మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి సార్, మీ మొక్కలు చాలా బాగా పూస్తున్నాయి సార్, పువ్వులు బాగా వస్తున్నాయి, అవి ఏం చేయాలన్నది ఆ కేర్ నేను ఏం చేస్తాను ఆ సీక్రెట్స్ అన్ని మీకు చెప్తాను. చాప్టర్ 2 కావాలంటే చాప్టర్ 1ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, పైన వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను, ఎవరికైనా నా వాట్సాప్ ట్యూటోరియల్లో జాయిన్ అవ్వాలనుకుంటే దానికి మీరు రిక్వెస్ట్ పంపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.